తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవాళ తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారికి లడ్డూని నైవేద్యంగాను, భక్తులకు ప్రసాదంగాను ఇవ్వడం మొదలుపెట్టింది 1715వ సంవత్సరంలో. ఈ పవిత్రమైన లడ్డూని వైఖానస వర్గానికి చెందిన బ్రాహ్మణులు కొన్ని శతాబ్దాలుగా శ్రీవారి ఆలయంలోని పోటు అనే వంటశాలలో చేతులతోనే తయారు చేస్తున్నారు. ప్రతి బ్యాచ్లో మొదటి లడ్డూని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత దాన్ని మిగిలిన ప్రిపరేషన్తో మిక్స్ చేసి భక్తులకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి, శనగపిండితో పాటు చక్కెర, కాజు, యాలకులు, కర్పూరం మరియు ఎండు ద్రాక్ష ఉపయోగిస్తారు. 2014లో తిరుపతి లడ్డూకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ లేదా జిఐ స్టేటస్ అనేది వచ్చింది. అంటే వేరే ఎవ్వరూ కూడా తిరుపతి లడ్డు అనే పేరుతో లడ్డూలని అమ్మకూడదు.